తల్లిదినోత్సవ ప్రాముఖ్యత దేవతల కథలతో. ప్రపంచం తల్లితో మొదలవుతుంది. తల్లి ప్రేమ, తల్లి సహనము, తల్లి త్యాగము ఇవి మానవ జీవితం యొక్క మూలాధారాలు. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారు. ఈ రోజు తల్లి పట్ల కృతజ్ఞతలు తెలపడానికి, ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో తల్లికి అత్యున్నత స్థానం కలదు. మాతృదేవో భవ అని వేదాలు చెబుతున్నాయి. దీనికి ప్రతీకగా కొన్ని దేవతల కథలు మన మనసును తాకుతాయి. 1. ఆదిపరాశక్తి, సకల తల్లుల తల్లి. హిందూ ధర్మంలో ఆదిపరాశక్తిని సర్వసృష్టి తల్లిగా పరిగణిస్తారు. ఆమె నుండే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీదేవి, భూదేవి, పార్వతీదేవి ఇవన్నీ పరాశక్తి రూపాలే. ఆమె భక్తుల కోసం దేవతగా అవతరించి రాక్షస సంహారము చేసింది. ఆమె తల్లితనాన్ని చూసి దేవతలే అమ్మా అని పిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమె అనుగ్రహంతోనే లోకానికి శాంతి, సమృద్ధి లభిస్తుంది. 2. పార్వతీదేవి, గణేశుడి తల్లి. గణేశుడు ఎలా పుట్టాడన్నది మనకు తెలిసిన కథ. పార్వతీదేవి తన శరీరంలోని తురుపుతో ఓ బాలుడిని సృష్టించి అతనిని తాపాసగా ఉంచింది. శివుడు గుహ్యస్థలానికి ప్రవేశించగానే ఆ బాలుడు అతన్ని ఆపాడు. కోపంగా శివుడు అతని తల తీసేశాడు. ఆ తర్వాత గాఢంగా బాధపడుతున్న పార్వతీని చూసి శివుడు గజతలాన్ని బాలుడికి పెట్టి గణేశుడిగా దేవతలచే గౌరవింపజేశాడు. ఈ కథలో తల్లితనం ఎంత మహోన్నతమో తెలుస్తుంది. తల్లి ప్రేమ తన సృష్టికి ఎంత అంకితంగా ఉంటుందో ఈ కథ తెలిపింది. 3. యశోద, శ్రీకృష్ణుని లాలన. యశోద తల్లి శారీరకంగా కృష్ణుని తల్లి కాదు. అయినా కృష్ణుడు తన బాల్యాన్ని అనుభవించినది యశోద గార్భిణ్యలో కాదు కాని ఆమె మమకారంలో. యశోద తన కుమారుడిని ఎంత ప్రేమతో పెంచిందో, ఎంత శ్రద్ధతో చూసిందో భాగవతంలో వర్ణించబడింది. కృష్ణుడు మాయాజాలంతో ఆమెకు అసలు రూపాన్ని చూపించినప్పటికీ ఆమె ప్రేమ లోపించలేదు. ఇది అనురాగ తల్లితనానికి అద్భుత ఉదాహరణ. 4. కౌసల్య, శ్రీరాముని తల్లి. రామాయణంలో కౌసల్య మహారాణి ఒక ఆదర్శ తల్లి. ఆమె తన కుమారుడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు బాధతో కూడిన ప్రేమను అర్థవంతంగా చూపుతుంది. తన కష్టాన్ని దాచుకుని కుమారుని ధర్మబద్ధతను గౌరవించింది. ఇది తల్లి ధైర్యాన్ని, కుమారునిపై విశ్వాసాన్ని సూచిస్తుంది. 5. కుంతి, కర్మయోగి తల్లి. కుంతి తల్లి పాత్ర మహాభారతంలో అత్యంత విలక్షణమైనది. ఆమె పాండవుల తల్లి మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన మహిళ కూడా. ఆమె జీవితంలో ఎన్నో త్యాగాలు, బాధలు ఉండినా తన పిల్లల గొప్ప భవిష్యత్తుని కోరింది. అర్జునుడు, యుధిష్ఠిరుడు మొదలైనవారు ఆమె నేర్పిన ధర్మబోధనల వల్లే మహాపురుషులయ్యారు. ఆమె నిశ్చల తల్లి తత్వం ఈ రోజుల్లోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. తల్లి పాత్ర, ఆధునిక దృక్కోణం. ఇప్పటి రోజుల్లో కూడా తల్లి పాత్ర మారలేదు. అమ్మ అనే పదం వినగానే మనకు ఓ స్నేహం, ఓ సంరక్షణ, ఓ ధైర్యం గుర్తుకు వస్తుంది. చిన్నతనంలో మా తల్లి చేసిన నిద్రలేపు పాట, భోజనంలో కలిపిన ప్రేమ, అర్ధరాత్రి కలలలో తన హత్తు ఇవన్నీ జీవితాంతం గుర్తుండే అనుభూతులు. మదర్స్ డే అనేది పాశ్చాత్య సంస్కృతి నుండి వచ్చిన ఆచారం అయినా మన భారతీయ సంస్కృతిలో తల్లికి రోజూ పూజే. కాని ఈ ప్రత్యేక దినాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవచ్చు, ఆమెను గౌరవించి, సేవ చేసి, కృతజ్ఞతలు తెలియజెప్పడం ద్వారా. తల్లిదినోత్సవం ఒక్కరోజు జరుపుకోవడం కాకుండా తల్లికి ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి. దేవతల కథలు మనకు ఈ విషయం తెలియజేస్తున్నాయి. అమ్మ ప్రేమకు తలవంచాలి, ఆమె త్యాగాలను గుర్తుంచుకుని జీవితాన్ని సార్థకంగా మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడున్నాడో లేదో తెలియదు కాని అమ్మ నుంచి మనం దేవుడిని అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.